మా పరలోక తండ్రి, మా గొప్ప కృపా సత్య పూర్ణమైన ప్రభుగా మీకే కోట్లాది స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ ఆల్బైట్ గొప్ప దీవించండి, ఆశీర్వదించండి. పాటలు పాడుతున్నారు, వాక్యం చదువుకోవడం, పుస్తల విశ్వాస ప్రమాణం చెప్పి ఉన్నారు, సాక్ష్యం చెప్పి ఉన్నారు ప్రభు. అందును బట్టి నీ మహిమ ప్రభుత్వ మీకే కోట్లాది స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. వందనాలు. నాకు నడుతున్న హేమాన్ని చూపించండి, ఆశీర్వదించండి ప్రభు. హేమ చెప్పిన సాక్షి నీకు వందనాలు తండ్రి. అవును ప్రభా, మేమందరము నాయన మొందాలు తుఫాను గురించి ఎంతగానో ప్రార్థించాం నాయన. మేము మాత్రమే కాదు, దైవజనులు ఎంతో నాయన ఎంతగానో ప్రార్థించాము నాయన తండ్రి. నాయన ఆంధ్రప్రదేశ్ కి నాయన ఎలాంటి కోసము కలుగుకుండా కాచి కాపాడుతున్నారు, ఎలాంటి ప్రార్థన కలుగుకుండా కాపాడు నాయన. ఎవరో ఒకరు చెట్టుబడి మరణించిన స్త్రీ గురించి వంటల్లో ప్రభా, పంటలు నష్టమైనా నీ బాధ్యత ప్రకటించి అడుగుతావు. భయంకరమైన తుఫాను తప్పించి రక్షించి కాపాడే నీకు వందనములు. తీర ప్రాంతము దాటినప్పటికీ ప్రభా, అక్కడ పిల్లలకు కూడా ఎలాంటి ఆపదలు కష్టాలు ఇరుకుండా నీవు కాచి కాపాడుతున్న విధానం బట్టి నీకు నీకు వందనములు. నా ప్రభు అన్నదేమో హేమాన్ని దీవించండి, తన పరిచయం అంతట్లో నీ కాపుదల దర్శించండి. తన కాలుగా ఫ్రాక్చర్ త్వరగా ఆ స్టాప్ నగా తీసి ఇప్పుడు చక్కగా సరిపోయి ఆ బిడ్డ చక్కగా గల ధన్యతను నీవు ఇస్తున్న విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. తన పరిచయం అంతటిని దీవించండి, తన భర్త గారి పరిచయం దీవించండి, ఆశీర్వదించండి. వారి ప్రయాణాల్లో రాకపోకలో నీ తనకి ఇచ్చిన ఇద్దరు బిడ్డలను దూర ప్రాంతముల కుమారుని అదే విధంగా ఇప్పుడు అమ్మత బాబుని ఆశీర్వదించండి. బిడ్డల పట్ల చెప్పాలి జరిపించి నడిపించండి ప్రభుత్వం చేస్తున్నాము. అదేవిధంగా ప్రభా, ముగ్గురు చెల్లెలను వారి భర్తలను వారి బిడ్డలను ఆశీర్వదించండి, కాపాడండి దేవా తండ్రి. ఈ చిత్రాలు ఆయన జరిగి బంధుమిత్రులు ఎంతో మంది దూరమంది ఉన్నారు ప్రభు. వారందరూ తండ్రి ముఖ్యముగా నీ రక్షణ మార్గములకు వచ్చే ధన్యత దయచేయమని ప్రార్థిస్తున్నాను దేవా. నీకు వందనములు. మా సాక్షిని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు. అవును తండ్రి, మా అందరి ప్రార్థనలు ఆయన పాల్సని తీరి బిడ్డలకు మంచి సంరక్షణ ఇచ్చిన ఆయన కాచి కాపాడుతున్న విధానం బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. నీకు వందనాలు గొప్ప. అదే విధంగా చెప్పిన సాక్షిని బట్టి కూడా నీకు వందనాలు. మేము ఎంత ప్రార్థించినామో నాయన మా ప్రార్థన ఆలోచించిన దైవ గారి కూడా నాయన ప్రభు అలలు గద్దించి వేయడానికి ప్రార్థించారు ప్రభు. అందుకు నీకు వందనాలు. వారి ప్రార్థనలు ఆలోచించిన దేవా, మా ప్రార్థనలు ఆలోచించిన కన్న తండ్రి విశ్వాసంతో కూడిన మా ప్రార్థన ఎంతో గొప్పదని చెప్పి నాకు వందనలు. వారి కుటుంబాన్ని, వారి భర్త గారిని, వారి బిడ్డలని, ముగ్గురిని, మనవరాలను, బంధుమిత్రులందరూ దీవించండి, ఆశీర్వదించి కాచి కాపాడిన ప్రార్థన ఫలం ఎంతో గొప్పదైనా ఎల్లప్పుడూ సంతోషించి ఎల్లప్పుడూ విసుగక ఎక్కక ప్రార్థించమని ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చూపించమని ప్రభా ఈ వాక్యములు సెలవిచ్చిన ప్రభా. మొదటి దశలోని పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనాలు చెప్పి ఉన్నావు తండ్రి. అందుని బట్టి నీకు ఎంతో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. నీకు వందనాలైనా వందనములు. అదే విధముగా జ్యోతి గారు చెప్పిన సాక్షి బట్టి కూడా నీకు వందనాలైనా. మరి ఆయన ఫారెన్ లో ఉన్న వారి కుమార్తెగా ఎంతో మంది అప్పటికైనా చైర్మన్ గా చేసే ధన్యత ఆ బిడ్డకి ఇచ్చావు తండ్రి. వారి పనులన్నిటిలో నాయన నీ ఆలోచన సఫలీకృతం చేసిన విధానం బట్టి నీకు వందనాలు ఆయన. మరి మనవలకు జ్వరం నుండి ఇన్ఫెక్షన్ ఉండే నాయన బిడ్డకు సంపూర్ణ స్వస్థత ఇచ్చేయండి నాయన. నీకు అసలు ఆ చిన్న బిడ్డ థ్రోట్ ఇన్ఫెక్షన్ తీసివేసిన బిడ్డకు సంపూర్ణ ఆయుర్వేదం దయచేసి ధ్యానము నింపి పంపమని ప్రార్థిస్తున్నాను దేవా. నీకు వందనాలు చేస్తున్నాను. జ్యోతి గారి వారి బిడ్డలను ఆయన మనవాళ్ళను మనవరాళ్ళను అందరూ ఆయన విశ్వాసం కలిగి జీవిస్తూ ఉండగా ఎలాంటి శిక్షణలకు తావు లేకుండా నీకు వందనాలు. బతిక చెప్పు సాక్ష్యం పెట్టుకోవాలి వందనాలు చేస్తున్నాను ఆయన. అవును ప్రభా, నీ కృప నీ ఒక్క నిమిషం కూడా మేము సజీవ లెక్కలు జీవించలేము నాయన. నీకు ఇచ్చిన జీవం కదా ప్రభా, మేము సజీవ లెక్కలో జీవిస్తున్నాం నాయన. అందును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. తనకు వచ్చిన ప్రతి శోధన ఏదన్నా ప్రభు పెద్ద కుమారుని నాయన కుటుంబాన్ని కంటండి తండ్రి. ఇద్దరు బిడ్డలను మనవాళ్ళు ఇద్దరిని దీవించాలి.
తన ప్రతి శోధన నుండి తప్పించి చేసిన విధానం బట్టి కూడా నీకు వందనాలు తెలుస్తున్నాడు. తన ప్రతి అవసరతలు తీర్చండి నాయన తండ్రి. నీకు వందనములు. ముఖ్యంగా కంటి విజయం తరిగిపోకుండా నాయన చక్కగా కనిపించేదని దయచేయండి ఆయన. నా గృహ నిర్మాణం తండ్రి ప్రభు ఈ గోడ అంతా నిలిచిపోయింది కనుక ప్రభు ఆ పని కూడా ఆవిడ సంతృప్తి చేసుకోగలిగే ధన్యత దయచేయండి ఆయన. ఈ ఉన్నావు మాకు అంటే విశ్వాసంతో నిరంతరము జీవిస్తున్నాము నాయన. అందుని బట్టి నీకు వందనాలు తండ్రి. మా బట్టి గోడ్స్ ప్రతి బిడ్డ ప్యూరిఫై ఆశీర్వదించండి నాయన. మనకు ప్రభు విన్ని బాబుకు వచ్చిన ఇన్ఫెక్షన్ కూడా బిడ్డకు సంపూర్ణ స్వస్థత దయచేయండి ఆయన. విన్ని బాబు సంపూర్ణ దయచేయండి ఆయన. చెవి నుండి ఆ చెవి నుండి బిడ్డకు స్వస్థత దయచేసి ప్రార్థిస్తున్నారు తండ్రి. నీకు మా ప్రాంతంలో మొదటిచ్చే దిక్కులోనైనా బయటికి కనుదృష్టి చూస్తున్న దేవుడు నీవు నాకుగా ప్రభా మేము దేనికి భయపడము తండ్రి. ప్రభా ఇప్పుడు వాక్యంలోకి వెళ్తుండగా వాక్యం చెప్తున్న కూడా దీవించండి. మేమందరము ఆత్మీయంగా బలపడుతున్నాయి జీవిస్తూ నీ యొక్క పరదేశులకు వారసులయ్యేలాగా సిద్ధపాటు జీవితం కలిగి జీవించే ధన్యత నీ బిడ్డలమైన మనందరికీ దయచేయమని మా గొప్ప దేవ ప్రేమ గల తండ్రి మహోన్నతుగా ప్రార్థించి వేడుకొని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మా దేవుని నామానికి స్తోత్రాలు. మీకు అందరికీ నా వందనాలు. ప్రభు యొక్క కృపలో మరలా మన వాక్యం చెప్పుకోవడానికి ఈరోజు మనందరినీ దేవుడు మరి ఆయన సన్నిధిలో మనందరినీ ఏకాత్మ ఏకహృదయంతో మరి ఏక మనసుతో మనం ప్రార్థన చేయడానికి కూడా దేవుడు కృప చూపినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు యెషయా గ్రంథం నిన్న లక్ష్మి గారు చెప్పారు కదా, నిన్న 49వ అధ్యాయం 10 వచనాలు చెప్పారు లక్ష్మి గారు. ఈరోజు నేను చెప్తాను. నా పర్వతములన్నిటినీ త్రోవగా చేసేదను, నా రాజమార్గములు ఎత్తుగా చేయబడును. చూడండి, నా పర్వతములన్నిటినీ త్రోవగా చేస్తాను, నా రాజమార్గాలు ఎత్తుగా చేస్తానని చెప్తున్నారండి. చూడండి, వీరు దూరము నుండి వచ్చుచున్నారు, వీరు ఉత్తర దిక్కు నుండి పడమటి దిక్కు నుండి వచ్చుచున్నారు, వీరు సీనీయుల దేశము నుండి వచ్చుచున్నారు. చూడండి, వీళ్ళందరూ దూరం నుంచి వస్తున్నారని చెప్తున్నారు. ఉత్తర దిక్కు నుంచి వస్తున్నారు, పడమటి దిక్కు నుంచి వస్తున్నారు. అలాగే వీరు సీనీయుల దేశము నుండి కూడా వస్తున్నారు అని చెప్తున్నారు. శ్రమనందిన తన జనుల యందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు. శ్రమ పడినటువంటి తన అందరి మీద కూడా ఇప్పుడు బాధపడ్డారు. సైక్లోన్లో తుఫాన్లో బాధపడిన జనులందరి మీద జాలి పడతారు దేవుడండి. ఆయన జాలి లేకపోతే ఈ రోజున ఎవరు బతికుండేవారు కదా. అలాగే ఇక్కడ శ్రమ పడినటువంటి ప్రతి ఒక్కరి మీద కూడా నరుల మీద ఆయన జాలి పడ్డారంట. యెహోవా తన జనులందరినీ కూడా ఓదారుస్తున్నారు అని చెప్తున్నారు. ఆకాశమా ఉత్సాహధ్వని చేయుము, భూమి సంతోషించము, పర్వతములారా ఆనందధ్వని చేయుడి. ఆకాశంతో మాట్లాడుతున్నారు, భూమితో మాట్లాడుతున్నారు, మరి పర్వతములతో మాట్లాడుతున్నారు. సంతోషించమంటున్నారు, ఆనందధ్వని చేయమంటున్నారు, ఉత్సాహధ్వని చేయమని చెప్తున్నారు. అయితే సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరచి ఉన్నాడని అనుకొనుచున్నది. ఇక్కడ ఏంటంటే సియోనంట యెహోవా దేవుడు విడిచిపెట్టేశారు అని అనుకుంటుందంట, ప్రభువు నన్ను మరిచిపోయారని అనుకుంటుందంటండి. మరి స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను. 15వ వచనంలో స్త్రీ అంటండి తన గర్భాన పుట్టిన బిడ్డని కరుణించట్లేదు. నిజంగా ఈ రోజుల్లో చూస్తుంటే ఎంతోమంది తల్లులు కన్న బిడ్డలను చంపేస్తున్నారండి. నిజంగా పసిబిడ్డలు కూడా తండ్రి మరి చెప్పాలంటే అంత బాధగా అనిపిస్తుంది. అంటే అంత బాధగా వదిలేసి వెళ్ళిపోతున్నారు. వారి స్వలాభాపేక్ష కోసం అండి, స్వార్థం కోసం బిడ్డల్ని చంపేస్తున్నట్టుగా కూడా మనం చూస్తున్నాం. నిజంగానే స్త్రీ తన గర్భాన పుట్టిన బిడ్డలన్నా కరుణించక తన చంటి పిల్లను మరుస్తుందా అంటున్నారు, కానీ దేవుడు మరిచిపోతున్నారు. వారైనా మరుచుదురు అంటున్నారు. మళ్ళీ చూసారా, మరవదు జనరల్గా సరైన తల్లి అయితే. మరి అట్లాంటి తల్లి కానప్పుడు తన స్వార్థం చూసుకునే తల్లి అయితే కనుక తన బిడ్డలను కూడా మర్చిపోతారు. కానీ నేను మాత్రం మిమ్మల్ని విడిచిపెట్టను అని చెప్తున్నారండి రాజాదిరాజు. మన తండ్రి అనేటువంటి దేవుడు మాట్లాడుతున్నారు. 16 చూడు, మన అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి. చూడండి, మిమ్మల్ని నా అరచేతుల్లో చెక్కుకున్నాను. మన నామాలంటండి ఆయన అరచేతుల్లో చెక్కుకున్నారంటండి. మరి మన ప్రాకారాలు నిత్యము కూడా ఆయన ఎదుటే ఉన్నాయంట. మరి ఆయన ప్రాకారం లేకపోతే మనం ఎంత సంతోషంగా ఉంటామా, సమాధానంగా ఉంటామా, ఆనందంగా ఉంటామా? ఉండలేం. ఆయన కృపలో ఉంటేనే, ఆయన చేతినిడలో ఉంటేనే మనం ఈ ఆనందం అనుభవిస్తున్నాం. నీ కుమారులు త్వరపడుచున్నారు, నిన్ను నాశనము చేసి నిన్ను పాడు చేసిన వారు నీలో నుండి బయలు వెళ్ళుచున్నారు. నీ కుమారులు త్వరపడుతున్నారంటే ఎందుకంటే నిన్ను నాశనము చేసి నిన్ను పాడు చేసిన వారు ఎవరైతే మన జీవితాల్లో మరి పాడు చేసినటువంటి వారు, మరి ఎంతోమంది ఇశ్రాయేలీయుల మీద చాలా ఈర్ష్యతోటి
మరి వాళ్ళ స్వార్థం కోసం మరి రాజ్యాలని రాష్ట్రాలని మరి తగలబెట్టినటువంటి వారు, నాశనం చేసినటువంటి వారు, అనేక మందిని మరణింపచేసినటువంటి వారు నీలో నుండి బయలు వెళ్ళుచున్నారు అంటున్నారు. కన్నులెత్తి నలుదిశలా చూడుము, వీరందరూ కూడుకొనుచు నీ యొద్దకు వచ్చుచున్నారు, నీవు వీరినందరినీ ఆభరణముగా ధరించుకొందువు. కన్నులెత్తి నలుదిశలా చూడుము, కళ్ళెత్తి అంట చూడాలంటే అండి, నలువైపులా చూడాలంట, నాలుగు వైపులా వీళ్ళందరూ కూడా కూడుకుంటూ ఆయన యొద్దకు వస్తున్నారంట. నీవు వీరినందరినీ ఆభరణముగా ధరించుకుందువు. ఆయన దగ్గరికి ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఆభరణంగా ధరించుకుంటారంట. పెండ్లి కుమార్తె వడ్డాణం ధరించుకున్నట్లు నీవు వారిని అలంకారముగా ధరించుకుందువు. పెండ్లి కుమార్తెకి వడ్డాణం మరి ధరించుకుంటుందే అందానికి, ఆ రీతిగా మరి ఆయన వాళ్ళు అలంకారంగా వడ్డాణం ధరించుకుంటే ఈయన అలంకారంగా మరి చక్కగా వీళ్ళందరినీ కూడా ధరించుకుంటారని చెప్తున్నారు. నా జీవముతోడని ప్రమాణం చేయుచున్నావని నాన్న యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆయన జీవముతోడని ప్రమాణం ఇస్తున్నారంటే మనం ప్రమాణం చేయకూడదండి దేవుడి మీద, మనం ఒట్లు పెట్టకూడదు. మనకందరికీ తెలిసిన విషయమే. మనం గబగబా కొంతమంది టపటపా దేవుడి మీద ఒట్టు అంటారు. ఎప్పుడు మనం దేవుని మీద ఒట్టు పెట్టకూడదంట. ఎందుకంటే ఆయన చెప్తున్నారు నా జీవము తోడు అని ఆయన ప్రమాణం చేస్తున్నారండి. మాట తప్పనటువంటి వారు ఆ దేవుడు. మరి ఆయన మాట ఇచ్చి వెనక్కి తీసుకున్నటువంటి దేవుడు అండి. 19వ వచనం, నివాసులు విస్తరించినందున పాడైన నీ చోట్లను బీటి స్థలములను నాశనము చేయబడిన నీ భూమి వారికి ఇరుకుగా ఉండును. నివాసులు విస్తరించినందున అనేక తరాలు విస్తరింపచేస్తానంటున్నారండి. ఆయన జనాలను విస్తరింపచేస్తానంటున్నారు. మరి ఆదిలోనే చెప్పారు కదా, ఆది కాండంలోనే విస్తరించి అభివృద్ధి పొందండి అంటున్నారు, ఫలించమంటున్నారు. అట్లాగే ఆయన విస్తరింపజేసినందుకంటే పాడైన చోట్లన్నీ కూడా బీటి స్థలాలన్నీ కూడా నాశనం చేసినటువంటి స్థలాలు, మరి ఆ భూమంతా కూడా ఇరుగ్గా ఉంటుందంటండి. నిన్ను మృంగివేసిన వారు దూరముగా ఉందరు. ఎవరైతే మరి దుష్టుడు ఎవరిని మృంగాలని అనుకుంటాడో వాళ్ళందరూ, మన బాధ పెట్టిన వాళ్ళు, మనల్ని ఇబ్బంది పెట్టినటువంటి వారు అందరూ కూడా దూరముగా ఉంటారని చెప్తున్నారు. 20వ వచనం, నీవు సంతానహీనురాలవైనప్పుడు నీకు పుట్టిన కుమారులు ఈ స్థలము మాకు ఇరుకుగా ఉన్నది, ఇంకా విశాలమైన స్థలము మాకెమ్మని నీ చెవులలో చెప్పుదురు. సంతానహీనురాలుగా ఉన్నప్పుడు ఏంటండి, సంతానం లేనప్పుడు మనకు పుట్టినటువంటి కుమారులు ఈ స్థలము మాకు ఇరుగ్గా ఉందని అడుగుతారంటండి. ఇంకా విశాలమైన స్థలం, ఇంకా పెద్ద స్థలాలు కావాలని చెప్పి చెవులలో చెప్తా ఉంటారంట. మరి దేవుడి వాక్యం ఎంత పర్యంతము దీవించి ఆశీర్వదించిన గాక. మిగతా వచనాలు రేపు చెప్పుకుందాం. ఈ వాక్యము ఇంతటితో నేను ముగిస్తున్నాను. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రికాల సమయం దేవుని కృపను బట్టి, ఆయన మనకిచ్చిన సమయాన్ని బట్టి